హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరు బాగుంటే మేము బాగుంటాం. మా వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసండి, నచ్చితేనే. ఓకేనా? ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తమ్ముడు అంటే నైట్ నిద్ర లేదనమాట మాకు. కరెక్ట్గా 2-3 అయింది మేము పడుకునేసరికి. చర్చికి వెళ్ళొచ్చు, లోపల లేట్ అయిపోయింది కదా. మా తమ్ముడికి ఆయన 8కి లేసాడు పొద్దున, నేను 4కి లేసాను. ఓకేనా? ఆయన ఎట్టున్నాడు అదే చూసి నేను చూస్తా ఉన్నా. ఎట్టుండాలి చెప్పండి. మేమైతే ఒక ప్లేస్కి అయితే వచ్చేసాం. చూపించాయి. హాయ్ చిత్తు. హాయ్ మమ్మీ. కాసేపు కూడా ఫోన్ పక్కన పెట్టదు. మళ్ళీ ఆ ఫోన్లో సిమ్ ఉండదండి. మా పాప డ్రెస్ బల్ ఉంది కదా, బ్లాక్. మా అక్కడి వైట్. ఒకరికొకరు సంబంధం అంది. ఏమంటారు దాన్ని? పర్పుల్ అంట. మేము ఎక్కడికి వచ్చామంటే వెలగనమ్మ చర్చ్. ఇది నెల్లూరులో ఉంటుంది. నెల్లూరు నుంచి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. పక్కనే బీచ్. ఆ బ్యాక్ సైడ్ అంతా బీచ్ ఉంటుంది. కోడూరు వెలంగిని మాత అంటారు. భలే ఉంటుంది ప్లేస్. నీట్గా పట్ట వేసుకొని ఫుడ్ తెచ్చుకొని, ఇవ్వండి ఏంటో తీసుకోవాలి. తీసుకోని చూడండి. వీటి పేరు పాములు. మేము అనేది పాములు. వీటికి పేరు ఏమన్నా ఉందంటే మీరు కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే ఒక్కరికైనా ఒక్క కామెంట్ చేయండి. వాటి పేరు అయితే నాకు ఐడియా లేదు. పాములనే అంట. లడ్డు పాములు, సన్నగుంటే సన్నయ్యి అంటాం. అదేనో మమ్మీ తినేదానికి దారిలో అడిగింది, ఏమన్నా తినేదానికి తీసి అమ్మా అని. అప్ప తినేదానికి అడగదాం. ఏం అడగద్దంటే అప్ప తీసి అమ్మ అంటది. అవి తీసి ఇచ్చాను, తింటదాన్ని. తినేసింది, 2 తినేసింది. తినింది అందుకండి. చూడండి మమ్మీ ఏం చూస్తున్నా. ఇట్టి చూపిద్దాం ఆగండి. మా అమ్మ ఏం చూస్తుందని తెలియాలి కదా. చూడండి, బలపాలు నవ్వులుతున్నారు చూసారు వాళ్ళు. క్లే పాట్ క్రంచ్ కొండ అంటే ఇది పాట్ అంట. చూసారా? అవి చూస్తూ ఉంటుంది, ఏం అర్థం కాకుండా. మా అమ్మ మా పాప చూసారా, ఆడొక బొచ్చు పురుగు నింది పాపము. అదేదో పురుగు ఆ నుంచి వచ్చి నా దగ్గరికి వచ్చేసింది. ఏమది ఇప్పుడు ఏడా రావాలా? ఎవరి దగ్గరికి పోద్దో చూడాలా. అటు పోద్దాము మాకు దొరికి, మా అమ్మ దగ్గరికి పోద్దాము. ఇప్పుడు ఈరోజు అసలు ఇక్కడికి వచ్చాం కదా, ఏం చేసుకొచ్చాం అనేది చూడండి. భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ తింటున్నాం. అదే ఏమంటారు, వనభోజనాలు ఏదో అంటారు కదా, అట్లా వనభోజనాలు లాగా. హాయ్. ఈరోజు ఏందక్క స్పెషల్? ఏం చూపి ఏంటి తాను ఏందో తెలియాలి కదా వాళ్ళకి. ఫ్రైడ్ రైసా, బిర్యానీయా? బిర్యానీ. ఏం బిర్యానీ? దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ. అబ్బా వేడి వేడిగా ఉంది ఇది. ఇంకా ఇంకొచ్చేసి KFC చికెన్. KFC. వావ్, లెగ్ పీస్. దీని కింద వడలు ఉన్నాయి. వడలా? అన్ని కలిసిపోయినాయి చూడు. ఇదిగోండి వడలు, KFC, చికెన్ గ్రేవీ, పెరుగు, చెన్నై పెరుగు, ఇది స్వీటు, హాట్. ఓకేనా? ఇది మా వనభోజనాలు. ఓకేనా? తినేద్దామా? బాగా తినేసాము. చూసారా ఏం చేస్తున్నాం మమ్మీ? పడుకునేసింది ప్రశాంతంగా తిని. అడుగోడు కూడా పడుకో అన్నాడు తినేసి. చల్లగా ఉంది. కానగ చెట్టు చల్లగా ఉంది. అంటే కానగ చెట్టు అంటేనే చల్లగా ఉంటది కదా. ఇదేనా కానగ చెట్టు? చల్లగా ఉంటది. మా పాప చూడండి గేమ్ ఆడుకుంటుంది. తల్లి ఏం చేస్తున్నావు? ఏంది మా గేమ్ పేరు? ఏంది ఆ గేమ్ పేరు? ఏందో పేరు మర్చిపోయాను. చాలా టెంపుల్ రన్ కాదు, సబ్వేనా? పేరు మర్చిపోయినా. తినేసాము. బీచ్ దగ్గరకు కూడా పోలేదు ఇంకా. పోతాం. తిని రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. 2:30 అయింది. 4కి వెళ్తాము. 3:30, 4కి వెళ్తాము. అంతే, 4 లోపల వెళ్తాం. 4కి వెళ్ళి ఒక 1 అవర్ ఉండేసి వెళ్ళిపోవటమే. బీచ్ చూపిస్తాను ఆగండి. కొంచెం చిన్నదిగా ఉంటుంది బీచ్.
బీచ్ చిన్నగా అంటారు కదా. బీచ్ అంటేనే సముద్రం. సముద్రం చిన్నది ఉంటది ఎక్కడన్నా. అక్క నీకు బీచ్ అంటే ఇష్టమా? నాకు ఇష్టం లేదు. నీకుమా? నీకు ఇష్టమా? తిరిగిట్టా నేను అలా ముందుకు పొమ్మంటే పోతావా? ఎంత ఇష్టమో. నాకు అసలు ఇష్టం ఉండదు బీచ్ అంటే. ఎందుకంటే ఇసుక ఉంటది, ఇసుగ్గా ఉంటది నాకు. నాకు నీళ్ళు అంటే భయం. నాకు నీళ్ళు అంటే ఇష్టం. అంటే అలాంటి మునగటం. నీళ్ళు అంటే భయం. దానివల్ల నాకు సముద్రం అంటే నాకు భయం. ఆమెకు కూడా అందరికి భయం అంటే చూడండి, అందరు నోర్లు తెరిచారు. భయమే. కానీ బీచ్ అంతకు ఇష్టం ఉండదు. వాటర్ ఫాల్స్ అంటే బాగా ఇష్టం. చూడండి ఎట్టుందో ఈ చెట్టు. పెద్ద చెట్టు ఇది, చిన్న చెట్టు కూడా కాదు. పందిరిలాగా కట్టేస్తుంది చూడండి. ప్రశాంతంగా పట్టేసుకొని చెట్టు లాగా ఉంది. చిన్నదే, అందిపోతాయి. మమ్మీ వెళ్ళిపోయింది వేరే లోకంలోకి వెళ్ళిపోయింది. ఇది నేరేడు పండు చెట్టు. ఫస్ట్ అక్కడ కూర్చున్నాము, అక్కడ ఏదో పురుగు పడిందని షిఫ్ట్ అయ్యాము ఏంటో. అదే కాసేపట్లో బీచ్కి వెళ్తాము. బీచ్ ఇది చూసేసేయండి. ఎలా ఉంటారో ఏందో తెలియదు ఇంకా బీచ్ లో. చాలా మంది ఉన్నారండి. అర్థమవుతుంది నుంచి చూద్దాం. ఇక్కడ దాకా స్టాప్ అవుద్ది బస్సు. ఆ బస్సే బీచ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. బస్సు ఇక్కడే ఆగుద్ది. 200 మీటర్స్ 300 మీటర్స్ అంతే. అదే బీచ్కి వెళ్ళి చూద్దాం. బీచ్ దగ్గరికి వెళ్తున్నామండి. మా దగ్గర 3:30 4 అవుతున్నట్టుంది. ఫుల్ ట్రాఫిక్ ఉంది. ఇక్కడ పెడితే కారు 100 రూపీస్ అంట. 150 అన్నాడు. ఎందుకులే అని కొంచెం ముందు పెట్టేసి వచ్చా. ఎందుకంటే మేము వెళ్ళిపోతాము, 10 నిమిషాలు ఉంటాం అంతే. చాలామంది ఉన్నారు ఈరోజు. ఇక్కడంతా ఎండ్రకాయలు, చేపలు అవి అమ్ముతారు. ఇదంతా ఏదో ఎక్కువ ఏదో అంటారు కదా, దానికి సంబంధించింది. అమ్మ నడవలాగే పోతాం ఇసుకలో. వస్తుంది కనిపిస్తుందా? ఎంత చేపలు. ఏంది ఇంత డౌన్ ఉంది? ఇంత డౌన్ ఉండదు ఎప్పుడు. ఏందో డౌన్గా ఉంది. ఆయన ఎప్పుడు ఇంత డౌన్ ఉండదు. ఏందో డౌన్ అయిపోయింది. నెల్లూరు బీచ్ లాగే లేదు అసలు ఇది. ఓ అమ్మ, 100 మంది ఉన్నారు ఇక్కడ. మా అమ్మ మా అక్క వాళ్ళు కనిపించట్లేదు, తప్పిపోయారు. ఏరి ఫోన్లు కూడా లేవు వాళ్ళ దగ్గర. ఒరే ఏడే ఉన్నారు? ఆడోపుతా ఉంది చూడు మా అక్క. అదిగోండి ఆడ. ఒకసారి బీచ్ చూడండి, ఎంతమంది ఉన్నారు చూడండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలే ఇంతమంది జనాభాని ఇక్కడ. అరుగుండి అక్కడ ఉన్నారు. ఏందో హాయ్. చాలా మంది ఉన్నారండి. చాలా అంటే చాలా మంది ఉన్నారు. వాళ్ళు చూడండి పిల్లకాయలు, వాళ్ళు కూర్చో ఉన్నారు కదా, 4 ఒక దగ్గరే. పోలీసు వాళ్ళు మాత్రం సూపర్ అండి అసలు. ఒక అతను లోపలికి వెళ్తున్నాడు, అతన్ని పిలిచి వెళ్ళకూడదు, ఎక్కువ దూరం వెళ్ళకూడదు అని చెప్పి నీట్గా చెప్పి, ఇదిగో ఇక్కడ బండి నేసుకో ఉన్నాడు కదా అతను, నీట్గా చెప్పి ఆయన లోపలికి కూడా ఇంకా దిగొద్దు నువ్వు, ఆయన డ్రింక్ చేస్తున్నాడు, దానికోసం నీట్గా ఆపారండి. సూపర్ అసలు. భలే చాలా ముందుకు వచ్చాయండి.
మామూలుగా ఇంత ముందుకు ఉండదు సముద్రం. ఎప్పుడు చూస్తూ ఉంటాం, మేము క్యాజువల్గా వస్తుంటాం ఇక్కడికి. ఇప్పుడు వచ్చి డౌన్ కూడా వచ్చింది, ఇట్లా వచ్చింది, ఇట్లా రాదు, ఇట్లా ఉంటుంది ఎప్పుడు. ఇక్కడ అన్ని సముద్రాలు ఏమో ఇట్లా ఇట్లా ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఇలానే ఉంటుంది. కానీ ఏందో డౌన్ వచ్చింది, నీళ్ళు ముందుకు వచ్చాయంట. ముందుకు వచ్చిన దానివల్ల ఇక్కడ దాకా వచ్చినట్టున్నాయి, దానివల్ల ఇట్లా అయిపోయింది. ఇవ్వండి కూర్చో ఉన్నారు, చూడండి ఎలా అవతలు చూసుకుంటా ఉన్నారు. హలో, ఏం చూస్తున్నారు ఆడ? నన్ను ఏం కూర్చోమంటున్నారు? నాకేమో అస్సలు ఇసుకలో కూర్చోవడమే నచ్చదు. కింద పట్టన్నా తెచ్చుకోవాల్సింది. అక్కడ ఎండ్రకాయలు అవి అమ్ముతారు, ఒక్కసారన్నా ట్రై చేయొచ్చు. మేము ఫుల్గా తినున్నాం, నాకు తెలిసి నేనైతే తినలేను, వాళ్ళు ఏమన్నా తింటారేమో చూద్దాము. కడలి ఒక్క బోటు కూడా లేదు, అసలు ఒక్క బోటు కూడా కనిపించట్లే. మామూలుగా బోట్లు కనిపిస్తుంటాయి, ఈరోజు అసలు ఎవరు పోనట్లేదు ఫిషింగ్కి. ఈ తాతయ్య చూసారు ఏం చేస్తున్నాడు? నీట్గా ఎండబెట్టుకుంటున్నాడు. తడిసిపోయినట్టున్నాయి వాళ్ళు ఎవరియో, నీట్గా ఎండబెట్టున్నాడు ఆయన. చూడండి తడిసిపోయాడంట. నేను ఎండబెట్టదా? నేను ఎండబెడతా, నాకు ఒకటి ఇయ్యాల. ఇస్తా? ఎండిపోయా? ఓకే. ఎండిపోయా అంట అంటే ఆయన నీడు మనకు, అది అర్థం. ఎవరు చూసారా? పేదరాసు పెద్దమ్మలాగుంది. మొత్తానికి నాకు సీట్ దొరికింది. ఆ ఎండ కింద కూర్చోలాగా చచ్చిపోతుంటే వాళ్ళు చూడండి, ఇటుకి కింద కూర్చో ఉన్నారు. తడిగా ఉంది మట్టి, దానివల్ల ఒక విధంగా ఉంది. చాలా మంది వచ్చారు. ఇక్కడ తిరణాలు జరుగుతాయి, ఆ తిరణాలు అప్పుడు కూడా ఇంతమంది ఎక్కువ రారు, ఇంతమంది రారు. మా పాప చూడండి ఎక్కిరిస్తుంది. ఇక్కడ చేపల వాసనకి ఎవరో స్మోక్ చేస్తున్నారు, అల్లాడిపోస్తున్నారు. ఆ రెండు వాసనలకు వామిటింగ్ అయిపోతుంది. చాలా మంది ఉన్నారు. అక్క వెళ్ళిపోతున్నాము మొత్తానికి. ఇప్పుడు ఇంకో మంచి ప్లేస్కి వెళ్తున్నాము. ఈ ప్లేస్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, ఈ వీడియోలో రాదు. ఎండ చూసారు కదా. ఓకే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో చూడండి. ఓకేనా? చిత్తు హాయ్. చూసారా, హాఫ్ కెమెరా అనుకొని మాట్లాడుతుంది, రియల్ కెమెరానే. మొదలే నడవటం కష్టం, అలాగా వేస్తే అసలు నడవలే. మా అమ్మ చూడండి. మొత్తానికి బీచ్ అయితే చూసుకొని బయలుదేరేసాము. ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. నెక్స్ట్ వీడియో తొందరలో, ఇప్పుడు వెళ్ళేది అక్కడికే, అది నెక్స్ట్ వీడియోలో. ఇప్పటికే చాలా అయిపోయింది లెంత్, అందుకు నెక్స్ట్ వీడియో వస్తుంది. ఓకేనా? బాయ్ బాయ్. మమ్మీ అంట, మమ్మీ చేంజ్ చూపిస్తుంది. ఓకేనండి, బాయ్.